నైట్ అలా డ్యూటీ చేస్తాడు, పగలేమో వచ్చి పడుకొని వస్తాడు. చీరలు కూడా ఆరిసావాలి, ఆ చీరలు కట్టుకొని రావాలా. ఈ డ్యూటీలు ఏందో ఏమో, ఈ పెళ్ళైన కాడి నుంచి భలే ఇబ్బందిగా ఉంది. ప్రియా ప్రియా ఎక్కడున్నావే? మంచినీళ్ళు తీసురా. రాత్రి అంతా నిద్రగాసి తెల్లారు డ్యూటీ చేసి కళ్ళంతా మంటలు పడతాం. హాయిగా పడుకొని నిద్రపోవాలి ప్రశాంతంగా. ప్రియా కాసి మంచినీళ్ళు తీసురా. ఇదిగో నువ్వు నీళ్ళు తాగి దాహం తెచ్చుకునేదేనా, నాకేమో దేహం తెస్తావా? ఎక్కడే పద్దాకలు నైట్ అలా డ్యూటీలు చేసొచ్చు, నిద్రలేక అలాడుతుంటే. చేస్తాలే డ్యూటీ. నీ డ్యూటీ చేసుకుంటావా, నా డ్యూటీ ఏమన్నా చేస్తావా? చేస్తాలే, చేయకుండా సత్తానా? ఏం చేస్తావు? నువ్వు చేసేది ఏం లేదు, నేను వేరే వాళ్ళతో చేయించుకోవాల్సి వచ్చింది. ఇక అట్లా అనబాకు, చూస్తానే ఉన్నావు కదా, నైట్ అంతా నిద్రగాసి ఉన్నాను. అక్కడైతే లేపుకుని కూర్చుంటావు, ఏడకు రాగానే పడుకోబెడతావు. సరేలే, ఏడు లేపేది ఏమన్నా ఉందా? చేస్తాలే పా. ఎంతసేపు చేస్తావు? ఎట్టా గురించి తీసుకెళ్తావు? ఎంతసేపు చేస్తావు చెప్పు. నువ్వు ఎంతసేపు చేయమంటే అంతసేపు చేస్తానే. పందిరా నిద్రపోతావు రూమ్ లో పోగానే. నిద్ర ఏం పోను, నీ కోసం ఎంత శ్రమ పడమంటే అంత శ్రమ పడతాను. సరేనా? సరే వెళ్దాం. మరి వెళ్దాం బా. లెగుతుంది, ఎంతకే పొడవుందా? లెగిసే ఉంది. ఏం చూపి? ఆడ పోయిన తర్వాత లెగిసింది. ఇక్కడే చూపిమంటే ఎట్ట? నేను నట్టింట్లో బెడ్రూమ్ లో పోదాం పరా. నిజంగా చేస్తావు? లోపల తీసుకెళ్ళాక చేస్తా. ఒకవేళ లోపల తీసుకెళ్ళా చేయలేదనుకో, కుక్కను కొట్టినాడు కొడతా. ఎందుకు చేయను? చూస్తావుగా నా పనితనం. అవును, రోజు చూస్తానుగా నీ పంతనం పో చేస్తావు. లోపలికి వచ్చి పందిరా గురపకి ఎక్కి నిద్రపోతావు. అట్ట అనబాకు, పోదాం పదా. తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళు. ఇప్పుడు పని మొదలెడదామా? పని మాల్సి వచ్చినోడా, చేస్తానని చెప్పి తీసుకొచ్చి పందిలా గురక పెట్టుకుని నిద్రపోతున్నాడు. పనికి మాల బట్ట ఇది ఎప్పుడు వచ్చిన సాగిదే పనికి మాలోడు. ఆపురా నాయన. అమ్మో, ఇది గురకలకి ఏం తక్కువ లేదు అసలు. రోజు ఇదే గోల. ఆపరా బాబు. పగలు చూస్తేనేమో గురకలు పెడతాడు, నైట్ చూస్తేనేమో ఆఫీస్కి దొబ్బుతాడు. నాకేంట్రా బాబు ఈ టార్చర్. హలో, వస్తావా? మా ఆయన పడుకొని ఉన్నాడు, లేవాడు. ఆయన లేచేలోపు నువ్వు వెళ్ళిపోదులే. సరే రా తొందరగా. నా కొడుక్కి ఫోన్ మాట్లాడేది కూడా వినపడతలేదు.
రా ఏంటి వచ్చేది ఇక్కడ పెట్టుకొని చేద్దాం అంటాం. అది లెగట్లే కానీ నైట్ అంతా డ్యూటీ చేశాడు నువ్వు రా. నిన్ను చూస్తుంటేనేమో దగ్గరకు వచ్చాను, వాడిని చూస్తుంటేమో పారిపోవాలి. వాడంతేలే తాగుతున్నాడు నువ్వు రా. అంతేనా? తమ్ముడు ఫ్రేమ్ లైట్గా చేంజ్ చేసుకున్నాం. మధ్యలో రీసెంట్గా కొలాప్స్ అయిపోతుంది. ఏం కాదు వాడు లెగడు. వాడు నైట్ అలా డ్యూటీ చేస్తున్నాడు. ఎందుకు లేస్తాడు పడుకోను. వాడు లెగిసే లోపు నువ్వు వెళ్ళిపోదు. సగం పనులు చేతులు పెట్టుకుంటారు. వాడు లెగడు అప్పటి వరకు తాగుపోతున్నావు అక్కడ. వాడు లేచి ఏం చేయలేదు. ఇక్కడ లేపుకొని వచ్చి సగంలో లేపుకొని వెళ్ళమంటావా? అలాగా వాడేం లెగడు. పడుకో అంటే ఇక్కడే బయట వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు. కింద నాకు కంఫర్ట్ ఉండదు. బెడ్ మీద కంఫర్ట్ పడుకో. నాకు కంఫర్టబుల్గానే ఉంటావు. బయట చేసుకుంటాం. బయట వస్తాడు లెగడు. ఇంకా అప్పుడు ఇక్కడ వచ్చి పడుకున్నాడు. అక్కడ పడుకొని చావాలి. నేను చెప్పారా టెన్షన్ పడతాడంతే. మళ్ళీ నాకు కూడా కట్టా నిద్రపోతాడు. సరేలే, ఆ నైట్ డ్యూటీలు చేసుకుని మనం మా డ్యూటీలు చేసుకున్నాం. సరే ఈ నా కొడుకు లేచి నాకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఫోన్ చేస్తాను. సరే ఇప్పుడు ఎలా అనిపించట్లేదు. ఇంకొకసారి అది లేచాడు అనుకో. ఇప్పుడు లేస్తాడు. టైం అయిపోయింది. ఇంకా లేచేలా కనపట్లేదు. లేస్తాడు. డ్యూటీకి పోవాలంటే డబ్బు అనగానే లేస్తాడు. రావాలా పెద్ద డబ్బులు అనగానే బయట ఎత్తాడు. అవునా? ఇప్పుడు లేగుతానే అవును లేపుతుంది ఉందా? ఆడిది లేకపోతే కానీ నీదేది లేపుతుంది కదా. నేనైతే నువ్వు పిలిచినప్పుడల్లా లేపుకొని వచ్చేస్తా. సరే అట్టయితే నైట్ లేపుకొని వచ్చి పొడుగట్టు మాకు. పగలేదు నైట్ లేదు, ఎనీ టైం. నీ పేరు చెప్పగా లేచినప్పుడు. సరే అట్టయితే ఫోన్ చేస్తాను. మా ఆయన చేసాడంటే సస్తాడు. ఇంకూర వేసుకున్నట్లే. సరేలే, నీ ఫోన్ రాగానే లేపుకొని వచ్చేస్తా. సరేనా? సరే బాయ్. బాయ్. ఇప్పుడే డ్యూటీ దిగా. ఏం లేదు, ఇప్పుడే డ్యూటీ దిగి వస్తున్నా. డ్యూటీ అయిపోయింది. రాత్రి అంతా నైట్ డ్యూటీ కదా, చేసి ఇప్పుడే దిగా. అవును, నీ కళ్ళేంది అంత ఎర్రగుండే? ఎక్కువ డ్యూటీలు నేను చేస్తున్నానులే అన్న. ఏం డ్యూటీ ఏంది? అదా చాలా కష్టపడే డ్యూటీ అన్న. కష్టపడే డ్యూటీ ఏందో అది చెప్పుకోలేములే. నీకైతే సరేనా? ఎందుకు డ్యూటీకి వెళ్తున్నది? ఇప్పుడు డ్యూటీకే బయలుదేరబోతున్నా. సరే సరే అన్న, సరే నేను నా డ్యూటీకి. వీడు అక్కడ డ్యూటీ చేస్తుంటే ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడా? పట్టిద్దాం. అదే మనం అలా కలవటం కన్నా లేచిపోతే బెటర్ కదా. లేచిపోతే గుండె చెప్తాడు నా మొగుడు. ఆ గుండుగాడితో మనకెందుకు చెప్పు. సరే లేచిపోతాం మరి. నా కొడుకు తెలిసిందనుకో ఏమన్నా చేస్తాడేమో. ఎక్కడికన్నా పోయి బుద్ధిరాడు కాకుండా ఓపెన్ బుద్ధిరాడు పెట్టుకున్నాం.
సరే వెళ్దాం మొదటైతే. ఎక్కడికి వెళ్దాం? ఓపెన్గా ఎవరో లేకుండా పట్ట ఇలా షార్ట్గా దొంగతనంగా వద్దు. ఆయిల్గా రిచ్గా ఎక్కడైతే అక్కడ ఏమంటావు? అరకి వెళ్దాం. అరక అక్కడికి వెళ్తే అరుపులు పెట్టించుంటావు. అరకే అరకి వెళ్తే అరుపులు పుట్టించవచ్చు. మరి మెరుపులు రావాలంటే ఎంత తీసుకెళ్దాం? ఎందుకు అది ఎక్కడ ఉందో ఏమో లేదు, అందుకే చెప్పే. గోవా వెళ్తే సగం కూడా తీసుకొని తిరగవచ్చు కదా. ఎవరు పట్టించుకోరు ఇక. ఇలా ఇప్పుడు ఇలా కూడా తీసుకుని ఉంటాం కన్నా అదే అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా తీసుకున్నా కానీ ఎవరు అడగరు. వెళ్దాం మరి. నా మొగుడిని ఎట్ట మేనేజ్ చేయాలి బయటికి అని చెప్పి వచ్చినా. అసలు ఎందుకు చెప్తానే లేచిపోదాం అంటుంటే. సరే అట్టయితే గుడ్లు సర్దుకుంటా, బట్టలు సర్దుకుంటా. పొడదీ సెటిల్మెంట్ సర్దుకుంటారు. ఇది కాదు నేను చెబుతుంది, బట్టలు సర్దుకు. మరి అక్కడికి వెళ్ళాక మరి నేనేం వేసుకోవాలి? ఇక్కడి నుంచి ఎక్కడ దాకా బట్టలు వేసుకుని వెళ్దాం, అక్కడికి వెళ్ళా కూడా తీసుకున్నాం. సరే అప్పుడు అక్కడైతే ఎవడేం పట్టించుకోడు. ఏడు చూస్తే నా మొగుడు చూస్తే చచ్చిపోతాడు ఇక్కడ. ఏంద్రా ఏం జరుగుతుందిరా? ఏంది? నేనేం చెప్తున్నా సరే పా పోదాం. కోల్డ్ డ్యూటీలు అవుతున్నాయా? పా పోదాం. అంతా నేను రాన్నారా వాడు ఇప్పుడు ఇంట్లో పోయి చూపిస్తారా? దా చూపిద్ది కానీ నువ్వు చెప్పిందే కనుక నిజమైంది అనుకో, దాన్ని వాడిని ఇక్కడే చంపేస్తా. నువ్వు చెప్పిందే కనుక నిజమైతే దాన్ని ఇక్కడే చంపేస్తా. వేసుకుంటాడు ముసలి. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? రేయ్ రోజు నైట్ డ్యూటీ అంటే ఇదే నువ్వు చేసేది? నైట్ డ్యూటీ మొన్న నువ్వు మాట్లాడినప్పుడు నేను చేస్తున్నానంటే నువ్వు చేస్తున్నావు మాట్లాడే నైట్ డ్యూటీ. సై నువ్వు ఎంత పని చేసావు అసలు? నువ్వు నీకు చెప్పింది నువ్వు చేసేది అంతే. సచ్చావు కదా. నేను రేత్రింబొగుళ్ళు కష్టపడి నైట్ డ్యూటీలు చేసి సంపాదించుకొని వస్తుంటే నువ్వు ఇక్కడ డ్యూటీలు చేస్తున్నావా? సచ్చావుగా సావు. పొయ్యి సచ్చిన తర్వాత రేత్రింబొగుళ్ళు చేసుకోవే డ్యూటీలు. సచ్చింది వాణ్ణి కూడా చంపిందాగా నిద్రబాను. అరే ఆనంద్గా వస్తున్నా ఉండరా, నిన్ను చంపిందాగా నిద్రబాను నేను.